మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములకు ఆటంకాలు. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రావాలంటే దానికి ఎన్నో ఆటంకాలు మనకు ఉంటున్నాయి. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు ఆటంకంగా ఉన్నాయో ఆ ఆటంకాలు తీసివేయకుంటే ఇక్కడ కాదు. ఒక స్టవ్ మండుతుందండి. ఆ మండుతున్న స్టవ్ చాలా బాగా మండుతుంది, చాలా బాగా అన్నం ఉడుకుతుంది, చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది. కానీ హఠాత్తుగా స్టవ్ ఆగిపోయింది. అయ్యో ఎందుకు ఆగిపోయింది మనకు అర్థం కాదు. కానీ మీకు తెలుసా, అంత పెద్ద స్టవ్లో అంత పెద్ద మంటలో చిన్న మైల తట్టుకుంటే ఆ స్టవ్ అక్కడ ఆగిపోతుంది. అలాగని చిన్న మైల అంత పెద్ద మంటను ఆపివేసినట్లుగా ఈరోజు మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఆపివేయగలిగింది ఏదన్నా ఉన్నది అన్నట్లయితే ఏదో ఒక ఆటంకాలు మనకు రావడం బట్టి ఆ ఆశీర్వాదాన్ని మనం కోల్పోతుంటున్నామని చెప్పేసి మీతో నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, ఈ యొక్క ఆత్మ సంబంధమైన యొక్క ఆశీర్వాదాలు రాకుండా ఏ ఆటంకాలు మనకు, ఈ భూలోక సంబంధమైన యొక్క ఆటంకాలు మనకున్నాయి. ఏదైతే ఈ లోక సంబంధమైన ఆటంకాలు ఉన్నాయో ఈ లోక సంబంధమైన ఆటంకాలను మనం తీసివేసుకుంటే ఆత్మ సంబంధమైన ఆటంకాలు రాకుండా మనం కాపాడుకుంటాం. లోతు భార్య మీరు చూసినట్టయితే లోక ఆశలతో మరి ఉన్నది. ఆ లోక ఆశలే ఆ గమ్యం చేరకుండా ఆటంకం అయిపోయింది. ఈ లోక సంబంధించిన ఆశ ఆ బిడ్డకు కలిగి ఇదిగో నా ఇల్లు, నా సంపద, ఇవన్నీ కూడా తన ప్రయాణానికి ఆటంకంగా ఉన్నాయి. తను వెళ్దామనుకుంటుంది కానీ తన యొక్క ప్రయాణం కొనసాగించకుండా తన పానం అక్కడనే కొట్టుకుంటుంది. అక్కడ ఆటంకంగా ఉన్నట్టుగా ఆదికాండం 19:26 చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన యొక్క దాంట్లోకి వెళ్లకుండా మరి దేవుని యొక్క రాజ్యం చేరకుండా ఎన్నో ఆటంకాలు ఈ లోక సంబంధమైన మన ఇడలా కనబడుతున్నప్పుడు వాటిని తీసేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. రెండో విషయానికి వచ్చినట్లయితే దావీదు యుద్ధ సామాగ్రి ఆటంకంగా మరి కనబడుతున్నట్టుగా మరి ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, మరి 1 సమూయేలు 17:19 మనం చేస్తున్న యుద్ధ సామాగ్రి ఏదైనా కావచ్చు, అది ఆటంకంగా అనగా ఈ లోక సంబంధమైన యుద్ధ సామాగ్రి, ఈ లోక సంబంధంగా యుద్ధం, ఈ లోక సంబంధమైన గొడవలు, ఈ లోక సంబంధమైన ఆశలు ఈరోజు ఆత్మ సంబంధమైన యొక్క దేవుని రాజ్యానికి చేరకుండా ఆటంకంగా మనకు నిలబడుతుందని చెప్పేసి నేను మీతో మనవి చేస్తున్నాను. మూడో విషయానికి వచ్చినట్టయితే నిరాశ భారం యెరూషలేమును ఆటంకం చేసింది అని రాయబడింది. చాలా మందికి నిరాశ, అసలు ఇంత పెద్ద మందిరం కట్టగలుగుతామా, ఇంత పెద్ద యొక్క గోడలు కట్టగలుగుతామా, ఇంత పెద్ద సంఘాన్ని కట్టగలుగుతామా? ప్రతి ఒక్క వ్యక్తి ఏదో విధంగా నిరాశలు మనం పడుతుంటాం. ఇదిగో నాతో అవుతానా, నేను కట్టగలుగుతానా, నేను చేయగలుగుతానా, ఇలాంటివి మనకు కొన్ని ఆటంకాలు. ఈరోజు మన మనసులో అనుకుంటున్న ఈ చిన్న ఆలోచనలు, ఈ చిన్న ఆటంకాలే ఆత్మ సంబంధమైన దాంట్లో ఆటంకంగా దేవుని రాజ్యాన్ని కట్టకుండా ఆటంకంగా ఆగిపోతుంది. ఎవరు ఏం చేస్తారు, ఇదిగో నేను సువార్తకి వెళ్తే ఏమైనా జరుగుతుందేమో, నేను మీటింగ్ పెడితే ఎవరన్నా ఏమన్నా అంటారేమో, నేను యేసుప్రభు గురించి చెప్తే వాళ్ళు ఏమో అనుకుంటారో, ఇలాంటి ఆటంకాలు మరి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నామని గమనించాలి. ప్రియమైన మిత్రులారా, దేవుని రాజ్యాన్ని కట్టకుండా, దేవుని రాజ్యాన్ని సంఘాన్ని కట్టకుండా మనకు ఆటంకంగా నిలబడుతున్నట్టుగా మనం గమనించాలి. నెహెమ్యా 4:10 ఆ మాట మనం చూస్తుంటున్నాం. అలాగే 4వ విషయానికి వచ్చినట్టయితే మరియు యూదుల ఆటంకం వలన నజరేతును పరిచర్య జరగకుండా ఆటంకంగా ఉంది అని ఇక్కడ రాయబడి ఉంది. యూదులు ఆటంకం చేస్తున్నారు, యూదులు సువార్త అందకుండా చేస్తున్నారు. యూదుల సువార్త అందకుండా చేయడం యూదుల ఆటంకము. మరి నజరేతులో సువార్త అందకుండా మరి ఆగిపోయినట్లుగా సువార్త ఆగిపోయినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త దాని 13వ అధ్యాయం దాని 58వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, 5వదిగా మనం చూసినట్లయితే ప్రభువును వెంబడించకుండా ధనము ఆటంకంగా ఉంటుంది. ఒక సహోదరుడు వచ్చేసి ఇదిగో నీతో వెంబడించాలి, నీతో నేను రావాలి అన్నట్లయితే ఇవన్నీ కూడా అమ్మేసి మరి ఇతరులకు, పేదవాళ్లకు దానం చేసేసి నువ్వు నన్ను వెంబడించవంటే ఆ వ్యక్తి సప్రియక వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి దేవునికి వెంబడించకుండా, దేవుని దగ్గరికి రాకుండా, ఆత్మీయంగా మారకుండా మరి ఆటంకం ఏమున్నది అంటే ఈ లోక సంబంధమైన ధనమే మరి పరలోక రాజ్య సంబంధమైన యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆపివేసినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం దాని 22వ వచనంలో మనం చూస్తున్నాం. 6వ విషయానికి వచ్చినట్లయితే క్రీస్తు సేవకు ఆటంకం పరుస్తున్నాయి ఏంటి అంటే కలహాలు. ఈరోజు దేవుని యొక్క సేవకుల్లో ఒకరికొకరు కలహాలు. ఈ కలహాలు ఏం చేస్తున్నాయి అంటే దేవుని యొక్క సువార్త అందకుండా దేవుని సేవను ఆటంకపరుస్తుంది. ఈరోజు చాలామంది సేవకుల్లో కలహాలు, మరి సంఘాల్లో కలహాలు, సంఘ పెద్దల్లో కలహాలు,
ఈరోజు ఏ సంఘం చూసినా చక్కగా లేదు. సంఘంకి వెళ్ళిన యొక్క సేవకుని కొట్టడం, ఆ సంఘంలో మరి విశ్వాసులు పడకపోవడం, ఆ విశ్వాసకి ఈ విశ్వాసకి గొడవ అవ్వడం. మీకు తెలుసా, ఈ యొక్క శరీర సంబంధమైన యొక్క ఈ కలహాలే మరి ఆత్మ సంబంధం యొక్క దేవుని రాజ్యానికి వెళ్లకుండా మనలను ఆటంకపరుస్తున్నాయి అన్న సంగతి గమనించండి. ఈ శరీర సంబంధమైన గొడవలు ఏదైతే వస్తున్నాయో ఈ యొక్క ఆత్మ సంబంధమైన దానికి మనం దాన్ని ఎప్పుడు కూడా తీసుకోకూడదు. కొన్ని సంఘాల్లో గొడవలు అవుతే ఆ సంఘంలో మరి విశ్వాసులు గొడవలు చేసుకొని ఆ ఇద్దరు విశ్వాసులు చర్చికి రారు. దాన్ని బట్టి వాళ్ళిద్దరు కూడా నరకం వెళ్ళవలసిన యొక్క పరిస్థితి వచ్చేసింది. అందుకొరకే ప్రియమైన మిత్రులారా, ఏ గొడవలున్నా ఏదున్నా మరి సంఘంలో జరుగుతున్నవి మరి సంఘం లోపలికి సంఘ బయటలో జరుగుతున్నవి, ఇంటికాడ జరుగుతున్నవి సంఘంలోనికి తీసుకురాకూడదు. సంఘంలో కలహాలు లేకుండా, సంఘంలో గొడవలు లేకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరత మనకుంటుంది. మనం 4వ వచనం చూసినట్టయితే ఇక్కడ కనబడుతుంది ప్రియమైన మిత్రులారా. అలాగని 7వదిగా మనం చూసినట్టయితే మరి భారాలు, పాపములు పురోగతికి ఆటంకాలుగా ఉన్నాయి. కొన్ని భారాలు, కొన్ని పాపాలు మనం ఈ పురోగతికి ఆటంకాలుగా కనబడుతున్నట్టుగా హెబ్రీ పత్రిక 12:1 మనకు కనబడుతున్నాయి. చిక్కల పెట్టు పాపం విడిచిపెట్టి దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. కొన్ని చిక్కులు పెడతాయి ఈ పాపాలన్నీ. మనం గమ్యం చేరకుండా, మనం ఒక అభివృద్ధిలోకి వెళ్లకుండా, ఆత్మ సంబంధమైన దాన్ని మనం పొందకుండా మరి ఈ శరీర సంబంధమైనవి మనల్ని చిక్కులు పెడతాయి. ఈ శరీర సంబంధమైన ఆపివేస్తాయి. ప్రియమైన మిత్రులారా, అక్కడ చూసినట్టయితే ఒక గోడకున్న ఆ యొక్క బల్లి పాత్ర అంటాం కదండి, ఆ బల్లి పాత్ర మనం చూసినట్టయితే ముందు అది ఒక గూడు ఏర్పాటు చేసుకుంటుంది. ఆ గూడులో మొత్తం అంతా ఇట్లా జాలి అల్లినట్టు అల్లుతుంది. అప్పుడు ఏ పురుగు వచ్చినా దానిని ఆలుతుంది. ఆ పురుగు ఆలగానే ఆ పురుగు దానికి అంటుకొని పోతుంది. అంటుకొని పోగానే అది వచ్చి తినేస్తుంది. ఈరోజు బల్లి ఏ రీతిగా అయితే ఈ పురుగులు తినడానికి జాలి పెట్టిందో, వేటాడుతుందో, ఈరోజు శరీర సంబంధమైనవి కూడా మనుషులను మరి వేటాడుతున్నాయి. ఆ యొక్క పురోగతికి చేరకుండా, దేవుని యొక్క గమ్యం చేరకుండా, మనము పరుగు పందెంలో మనం పరిగెత్తకుండా మళ్ళీ కుంటి వాళ్ళుగా చేసి కాళ్ళుండి కుంటి వాళ్ళు, కళ్ళుండి గుడ్డి వాళ్ళుగా చేసి ఈరోజు మనం పడిపోతున్నాం ప్రియమైన మిత్రులారా. అందుకొరకు ఇక్కడ మనకు ఇలాంటి వాటికి, ఈ లోక సంబంధమైన వాటికి మనం చోటు ఇవ్వకుండా ఆత్మ సంబంధమైన వాటికి మనం ముందుకెళ్ళాలని మనం చేస్తున్నాను. 8వ చూసినట్టయితే తన నోటి కోపం వలన మోషే గమ్యం చేరకుండా ఆగిపోయాడు, పరలోక రాజ్యం చేరకుండా ఆగిపోయాడు. చూసినట్టు తన నోటి యొక్క దుడుకుతనం, తన నోటిలో ఉన్న యొక్క కోపం, నోటి మాట, ఆ నోటి మాట వలన తాను దేవుని యొక్క రాజ్యం చేరకుండా ఆగిపోయినట్టుగా మనం చూస్తున్న ప్రియమిత్రులారా. సంఖ్యాకాండం 20 10-12 వచనాలు ఇక్కడ మనకు కనబడుతుంటున్నాయి. బిలాము డబ్బు ఆశ వలనే ఆటంకం కలిగినట్లుగా, దేవునికి దూరమైనట్లుగా మనకు కనబడుతుంది. సంఖ్యాకాండం 22:16. అలాగనే ఎలా మరి మనం ఫలించాలి, ఎలా మనం అభివృద్ధి పొందాలి, ఆత్మ సంబంధమైన వాటిలో ఫలితం ఏ రీతిగా పొందుకోవాలన్నది చూసి మనం ముగించుకుందాం. ఈ అన్ని ఆటంకాలు, ఆత్మ సంబంధమైన వాటికి ఆటంకాలు మనకు ఉన్నాయి కదా, ఆ ఆటంకాలు ఏ రీతిగా మనం తీసేసుకోవాలి, ఏ రీతిగా మనము ఇవన్నిటిని కలిగించుకోవాలో మనము తెలుసుకుందాం. ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే జనుల మార్గమును మనం తొలగాలి. మొదటిగా మనం చూసినట్లయితే జనుల మార్గముల నుండి మనం తొలగిపోవాలి. వాళ్ళ మార్గములో మనం ఉంటే మనకు ఆటంకాలు తప్పవు, ఆ ఆటంకాలు వస్తూనే ఉంటాయి అని ఇక్కడ యెషయా 57:14 మనకు కనబడుతుంది. రెండవదిగా అవిశ్వాసులైన నాయకులు ఆటంకాలు పెడతారు. కాబట్టి ఈ అవిశ్వాసాలైన నాయకుల నుండి మనం తొలగిపోవాలి అని మలాకి 2:8 కనబడుతుంది. అవిశ్వాసులైన నాయకులు, మన పై వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల వల్ల మనం పొందుకోలేం, మనం ఆశీర్వదింపబడలేం. కనుక మరి అలాంటి యొక్క వ్యక్తులకు దూరంగా ఉండాలి, అప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం. మూడవదిగా పేతురు యేసుకు ఆటంకం కలగజేయగా చూశను. అంటే అక్కడ పేతురు అన్నాడు, ఇదిగో నీ శిక్ష దూరమాగునుగా కానీ సాతానా పో అన్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్లకుండా దేవునికే ఆటంకంగా నిలబడిన యొక్క పేతురు మాట ఆ యేసు ప్రభువు దాన్ని త్రోసివేశాడు. సాతానా పో అన్నాడు. అంటే మనం ఒక్కటే గమనించానండి, దేవుని సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు ఆటంకంగా ఉన్న వాటిని మనం పక్కకు నెట్టేస్తే
ఆ దేవుని రాజ్యానికి మనము చేరుకుంటామన్న సంగతి గమనించాలి. మత్తయి సువార్త 16:23 వచనంలో మనకు కనబడుతుంది. అలాగనే మనం 4వదిగా మనం చూసినట్లయితే సంఘములో విశ్వాసులు చాలాసార్లు మనకు ఆటంకం చేస్తారు. మన ఆత్మీయ జీవితానికి, మన భక్తికి, మనం చేస్తున్న సేవకి, మనం ఏ రీతిగా మనం ముందుకెళ్ళాలో మనం ముందుకెళ్ళడానికి ఆటంకంగా విశ్వాసులు కొన్నిసార్లు నిలబడుతుంటారు. ఏది ముందుకు పోనివ్వరు. మన యొక్క ఇట్లా సేవ చేయాలి, ఇలా మీటింగ్ పెట్టాలి, ఇది చేయాలనుకుంటే వాళ్ళు కొందరు ఆటంకంగా నిలుస్తారు అని మత్తయి సువార్త దాని 23:13 వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమిత్రులారా, 5వదిగా చూసినట్లయితే కపట విశ్వాసుల ద్వారా ఆటంకాలు ఏర్పరచబడతాయి. లూకా సువార్త 11:52 కపట విశ్వాసుల నుండి మనం దూరంగా ఉండాలి. వాళ్ళ నుండి ఆటంకాలను మనం దూరం చేసుకున్నట్లయితే మనం ఫలిస్తాం అన్న సంగతి గమనించండి. రోమపత్రిక 14:13 వచనం, 1 యోహాను 2:10 ఈ కపట విశ్వాసుల నుండి, కపట భక్తుల నుండి, వేషధారుల నుండి మనం తొలగిపోయి సత్యం వైపు, క్రీస్తు వైపు మనం చూస్తూ, ఆయన వైపు మాత్రమే చూస్తూ ఓపితో మనం పందెంలో పరిగెత్తుదాం. అట్లయితే మనం ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆటంకంగా నిలుస్తాయన్న సంగతిని మనం గమనిద్దాం, వాటికి దూరంగా ఉందాం. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.